మామా, నీ అదృష్టాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు మామా. ఒక్కసారి ట్రై చేయి, నీకు అదృష్టం ఉందా లేదా చెక్ చేసుకో. మన ఈ దీక్ష కంప్లీట్ అయిపోతున్న ప్రాసెస్ లో మన మామాస్ కి నేను ఒక గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే అమ్మవారి దగ్గర పూజించిన అడవి టెంకాయ, అమ్మవారి కంకణం ఇద్దాం అనుకుంటున్నా. ఓన్లీ 9 మెంబర్స్ కి మాత్రమే, లక్కీ మెంబర్స్ కి మాత్రమే. ఆ లక్ నీకుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకో మామా. మామా వచ్చేసాం మామా. డే 45. మనం దీక్ష మొదలెట్టి ఈ రోజుకి 45 రోజులు మామా. మనందరం కలిసి చేసిన ఈ దీక్ష ఫలించాలని కోరుకుంటూ 45వ రోజు ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి అమ్మవారికి అభిషేకం ఉంటుంది మామా. స్పెషల్ అభిషేకం. సో 45వ రోజు నాకు వచ్చింది స్పెషల్ అభిషేకం అవకాశం వచ్చింది. సో కానీ మీకు చూపించడానికి లేదు, అది గర్భగుడిలోంచి వీడియో తీయకూడదు, తీస్తే పరిణామాలు వేరే ఉంటాయి. సో ఇది మామా టైం 3:20 3:25 అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ చూడండి గుడి ఎంత ప్రశాంతంగా, ఎంత నిర్మలంగా, ఎంత నిశ్చలంగా ఉందో. సో సన్నిధికి వచ్చేసే మామ. ఎర్లీ మార్నింగ్ 3:30కి అమ్మవారి సన్నిధికి వచ్చి 45వ రోజు మన ముడుపుని, మన దీక్షను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నాం మామ. ఇదంతా మీ సపోర్ట్ వల్ల మాత్రమే. సో మనం అమ్మవారిని 45 రోజులు కంప్లీట్ చేసాం. ప్రతిరోజు టెంపుల్ కి వచ్చి ప్రతిరోజు అమ్మవారిని స్మరించుకుంటూ 45వ రోజు టెంపుల్ కి వచ్చాం మామ. సో చూడండి ఎక్కడ కూడా మనుషులు కనిపించట్లేదు. ఎర్లీ మార్నింగ్ 3:30కి. సో ఎంత నిశ్శబ్దంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత పవిత్రంగా ఉందో టెంపుల్. సో మనం ప్రతిరోజు చూసినప్పుడు కూడా చాలా అంటే చాలా గందరగోళంగా, చాలా బిజీగా ఉంటుంది. చూడండి ఎక్కడ కూడా మనుషులు కనిపించట్లేదు. బట్ అమ్మవారి సన్నిధికి ముందు ఆల్రెడీ కూర్చుని ఉన్నారు కొంతమంది. మనం వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వాలి మామ. సో మనం బిఫోర్ డే టికెట్ తీసుకున్నాం. ఆ టికెట్ ఫోటో కూడా మీకు పెడతాను. సో ముందు రోజు టికెట్ తీసుకోవాలన్నమాట ఈ అభిషేకానికి ముందు రోజు. ఓన్లీ ఫ్రైడే మాత్రమే. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 3 to 3:30కి స్టార్ట్ అవుతుంది అనమాట అభిషేకం. సో 3 కల్లా మనం ఇక్కడ ఉండాలి. సో వెళ్ళి అమ్మవారికి ధరించిన, అలంకరించిన ప్రతి దండలతో సహా అన్నిటిని తీసేసి ఒక చీర మాత్రమే ఉంచి అభిషేకం చేస్తారు మామ. చాలా అంటే చాలా పవిత్రంగా ఉంటుంది. చాలా అదృష్టం చూడడానికి కూడా. నాకు 2 కళ్ళు చాలలేదు. దాదాపు 1 hour కంటిన్యూ కూర్చున్నాను. నాకు ఏ కాలు నొప్పి కూడా రాలేదు. సో నాకు అంత మంచిగా అనిపించింది. నేను అదృష్టవంతుడిని. సో మీకు చూపించడానికి అవకాశం లేదు. సో అది మామ అభిషేకాన్ని లైవ్ లో చూశాను. ఇది 3 పార్ట్లుగా తీస్తున్నాను మామ. పార్ట్ 1 ఇది, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుంది. అండ్ అలాగే మామ ఈ అదృష్టాన్ని మీరు పొందాలి అంటే ఈ అమ్మవారి సన్నిధిలో పూజ చేయబడిన అడవి టెంకాయ విత్ సిల్వర్ కోటెడ్ అడవి టెంకాయని, అమ్మవారి సన్నిధిలో పూజించబడిన కంకణం, ఆ కంకణాన్ని, అడవి టెంకాయని మీరు సేకరించి అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి కృప, అమ్మవారి శక్తి అంతటా మీ దగ్గర ఉండాలి అనుకుంటే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మామ. ఓన్లీ 9 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఫైనల్ గా చెప్తున్నా. సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే మీరు చూస్తున్న ఈ వీడియో లింక్ కాపీ చేసి కామెంట్ లో లింక్ పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన వాళ్ళని ఫైనలైజ్ చేసి ఓన్లీ 9 మందిని మాత్రమే ఫైనలైజ్ చేసి వాళ్ళకి డైరెక్ట్ డిఎం చేయడం జరుగుతుంది. అడవి టెంకాయ గురించి అండ్ కంకణం గురించి క్లియర్ కట్ గా ఉంటుంది. అండ్ QR కోడ్ యాడ్ చేయబడి ఉంటుంది. ఆ QR కోడ్ కి ఆ 2000 పేమెంట్ చేసుకోవాలి. ఎవరైనా డిలే చేస్తే వాళ్ళు రిమూవ్ చేయబడతారు. వాళ్ళు ఆ 9 మందిలో ఉండరు డిలే చేయబడితే. పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ మళ్ళీ మాకు తిరిగి డిఎం చేస్తే వాళ్ళకి అమ్మవారి సన్నిధిలో ఆ లక్కీ విన్నర్స్ కి ఇవ్వడం జరుగుతుంది.